అందరికీ నమస్తే. నేను మాధురి. మేము రాగానే లియోకి ఎక్సైట్‌మెంట్ ఎక్కువైపోతదనమాట. మేము కార్‌లో నుంచి దిగుతుంటేనే ఇంకిట్లా పరిగెత్తుతుంటది, పైకెగురుతూ ఉంటది. నేను హైదరాబాద్ నుంచి ఫామ్‌కొచ్చేసరికి సాయంకాలం 5 అయిపోయింది. నేను రావడానికన్నా ముందే మా అమ్మ, మా పెద్దమ్మ వచ్చి కందులు కొట్టడం స్టార్ట్ చేశారు. పార్వతమ్మ, గోవిందేమో కట్ట కట్టుకొని కంది కట్టెలన్నీ తీసుకొనొస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కొట్టడం స్టార్ట్ చేసిండ్రనమాట. నేను గూడా ఎళ్ళి ఇంకా స్టార్ట్ చేసిన. కాకపోతే నేను రావడానికే లేట్ అయిపోయింది. మా అమ్మ, మా పెద్దమ్మ కేవలం నాకు హెల్ప్ చేయడం కోసం మాత్రమే వచ్చిందనమాట. మా అమ్మ ఐడియా ఇచ్చిందంట. ఇట్లా ఈ టేబుల్ మీద కొడితే ఒకటేసారి నలుగురం కొట్టినా కూడా తొందరగా అయిపోతది. చిన్నవి రాళ్ళు పెట్టుకొని కొడితే వంగాలి, పైనుంచి మళ్ళీ ఒక్కటే కర్ర పడతది. అట్లా అయితే లేట్ అయిపోతదని చెప్పి ఈ టేబుల్ తెప్పించి ఇట్లా కొట్టించడం స్టార్ట్ చేసింది. ఇట్లా టేబుల్ ఉండడం వల్ల ఎంత పెద్ద కర్ర అయినా సరే మనం మంచిగా దాని మీద కొట్టొచ్చు. ఏమైనా గింజలు పడితే మళ్ళీ మనం పక్కకు జరిపేసి కొడుతుండొచ్చు అనమాట. ఎట్ ఏ టైం నలుగురు కొట్టొచ్చు అనమాట దీంట్లో ఈజీగా. పని కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది ఈ టేబుల్ వాడడం వల్ల. క్యారెట్స్ లోపల దుంప ఊరడం స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి ఇట్లా మట్టి తీసి చూస్తే నాకు కనిపించేసరికి ఇంకా ఎందుకో నాకు ఎక్సైట్‌మెంట్ ఎక్కువైపోయిందనమాట. ఇంక ఏదైనా క్యారెట్ ఇట్లా వచ్చిందా లేదా అని చెక్ చేయడం స్టార్ట్ చేశా. హైబ్రిడా? మళ్ళీ హైబ్రిడ్ అయితే 9 నెలలు పట్టింది. హైబ్రిడ్వి తొందర వస్తాయి, 3 నెలలకి. నేను మా అమ్మ డిస్కస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ కంది నాటుదా లేకపోతే హైబ్రిడ్దా అని. మా అమ్మ ఏమో హైబ్రిడ్ కంది అంటుంది. ఎందుకంటే ఇది ఇంత ఎత్తు పెరిగింది, తర్వాత గుత్తులు గుత్తులుగా కాసింది కాబట్టి ఇది హైబ్రిడ్దేమో అని అంటుంది. నేనేమో ఇది నాటు కంది ఉంటుంది, ఎందుకంటే మేము మే 30వ తారీఖున వేస్తే డిసెంబర్లో కూడా ఇది పచ్చిగానే ఉంది. నాకు ఈ సీడ్ ఎవరిచ్చారంటే నేను జహీరాబాద్కి అల్లం సీడ్ తీసుకురావడానికని వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట. ఆ రైతు ఇచ్చారనమాట నాకు ఈ సీడ్ అనేది. ఇది తెల్ల కంది అని అంటారంట. హైబ్రిడ్ అని నాటు కంది కూడా ఇట్లా జంబో బహువార్షిక కంది అని వస్తుంది. మా అమ్మ అయితే ఏమో దీన్ని జడకంది అని అంటారు అని అంటుంది. మీరు కింద కమెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే ఇది దేశవాళీ కందా లేకపోతే హైబ్రిడ్ కందా అని. ఇదైతే మొత్తానికైతే తెల్ల కంది అనమాట. ఇది ఎర్ర కంది కాదు, తెల్ల కంది. నాకు జైరాబాద్లో ఉండే అల్లం సీడ్ ఇచ్చిన రైతే నాకు ఈ కంది సీడ్ ఇచ్చారు. నేను ఎర్ర కందితో పాటు ఒక 2 లైన్లు అయితే ఇది నాటుకున్నాను. మేము సాయంకాలం ఉడకబెట్టుకోవడానికి అని చెప్పి కంది తెంపుకుంటున్నాము. మా అమ్మ బాగా తింటదనమాట ఈ కంది కాయలను ఉడకబెట్టుకొని. అయితే నేను 2010లో వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు అందరూ అన్నారన్నమాట, ఎందుకు నీకెందుకు ఈ కష్టం, వ్యవసాయం ఎందుకు అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, కందులు హార్వెస్ట్ చేయడం అయిపోయిందా, మేము రావాలా నీకు హెల్ప్కి, పసుపు హార్వెస్ట్ చేయడం ఎప్పుడు అని వాళ్ళే ముందుగా తెలుసుకొని నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటే నాకు ఇంకా ఎంత సంతోషం అనిపిస్తుందో. ఇప్పుడు ఒక్కొక్క కందికాయలో 4 నుంచి 5 గింజలైతే ఉన్నాయి. ఈ సీడ్ కూడా లావుగా ఉంది, తెల్లగా ఉంది. నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా ఇది తెల్ల కంది అని. కందిపప్పు చేశాక పప్పు రుచి ఎట్లా ఉంటుందో చూడాలి మరి. సాయంకాలం 6:30కి ఇంటికొచ్చి ఈ కందికాయలని కడుక్కొని ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంది రుచి. ఈ అబ్బాయి పేరు రియాన్, మా కజిన్ వాళ్ళ అబ్బాయి. వాళ్ళు కూడా వచ్చారు. వీడికి నా వీడియోస్ అంటే చాలా ఇష్టం అనమాట. వాడు ఫామ్ చూస్తానంటే ఇక్కడికి తీసుకొచ్చారు. 3 డేస్ ఉన్నారు ఇక్కడే.
మొత్తం ఫాగ్ ఉండింది. కాకపోతే ఈ చెట్ల మధ్యలో కనిపించడం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే దూరంగా కనిపిస్తుంది చూడండి. మా పొలంలోని వేప చెట్టుకు అప్పుడే పూత రావడం కూడా స్టార్ట్ అయింది. మీ పొలంలోని వేప చెట్టుకు కూడా డైబ్యాక్ డిసీజ్ వచ్చిందా అని అడిగారు. డిసీజ్ వచ్చింది, ఆకులన్నీ రాలిపోయాయి, మళ్ళీ కొత్త చిగుర్లు కొత్త పూతలు కూడా వస్తున్నాయి. అవసరమే లేదు, వేప చెట్టు చనిపోయినట్లు అవుతుంది, మళ్ళీ తర్వాత మంచిగా వస్తుంది. కొన్ని వెదర్ చేంజెస్ వల్ల ఇట్లా అవ్వచ్చు. నేను పొలంకి వచ్చినప్పుడు మాత్రం బ్రష్ పేస్ట్ వాడడం అయితే మానేశాను. ఇక్కడ ఎక్కువ రోజులు ఏముండం కదా, ఉన్న ఒక్క 2-3 రోజులైనా నేచర్లో దొరికే వస్తువులతోనే బ్రష్ చేసుకుంటే మంచిది అని డిసైడ్ అయ్యాను. లేత వేప పుల్లతో కానీ లేదంటే పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కూడా బ్రష్ చేస్తున్నాను అనమాట. వేలుతోనే రుద్దుకుంటున్నాను అంతే. అప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒక 2-3 రోజులైనా ఆ పద్ధతిని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. పొలం దగ్గర చలి మాత్రం విపరీతంగా ఉండింది. మేము అక్కడ ఉన్న రోజు ఆల్మోస్ట్ 9 or 10 ఉండింది టెంపరేచర్. మేము ఇల్లు కట్టినప్పుడు ఒక 2 చెట్లు కొట్టేయాల్సి వచ్చింది. ఆ చెట్లు కొట్టేసినప్పుడు ఈ మామిడి మొద్దులు ఉండిపోయినాయి కదా, వచ్చినప్పుడంతా అంటే వింటర్లో కొద్దిగా ఈ మొద్దులను వాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ చలి ఎట్లాగో ఎక్కువే ఉంటుంది. ఇట్లా చలిమంట వేసుకొని కూర్చుంటున్నాము. రియాన్ కూడా వచ్చి చలి పెడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు యాక్చువల్గా అమెరికాలో ఉంటారు. వీళ్ళకి యాక్చువల్గా ఫ్రీజింగ్ ఉంటుంది. అయినా సరే వీడికి ఇక్కడ చలి పెడుతుంది అని అంటున్నాడు. ఎందుకో మరి ఆ రోజు మాత్రం బాగా చలి అనిపించింది. రియాన్ మా పెద్దమ్మకి ముని మనవడు, మా అక్క వాళ్ళ మనవడు. ఈ చలికి అందరము ఇక్కడ కూర్చొని మాటలు చెప్పుకుంటూ చలి వంట వేసుకున్నాం అనమాట. టైం 7:30 అయిపోతుంది. 7:30 అయినా కూడా చలికి తట్టుకోలేకుంటున్నాం. ఏమైంది? చెట్టు వేస్తుంది. నిన్నే నాటితే ఇప్పటికి ఇచ్చుకున్నాము. పూలు ఇప్పుడే ఇచ్చుకుంటున్నాయి. మా అమ్మ ఈ కొమ్మలు తీసుకొని వచ్చిందనమాట. ఇవి డిసెంబర్ పూలు అని అంటాం మేము. మీరేమంటారో చెప్పండి కామెంట్స్లో. నేనేమో లోపల వంట చేస్తున్నా, మా అమ్మ ఏమో బయట కట్టెలు పొయ్యి పెట్టుకొని వంట చేస్తుంది. ఇదిగోండి మా అక్క కొడుకు శరత్ వాళ్ళ అబ్బాయి రియాన్. తొందరగా వంట చేసుకొని మళ్ళీ కందికాయ కొట్టడానికి వెళ్ళాలి. అందుకనే ఇంకా 10:30కి అంతా వంట అయిపోగొట్టేసుకొని ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత రియాన్ కూడా నేను కొడతానని చెప్పి వాడు నాతో పాటు వచ్చాడు. సర్లే ట్రై చేయనీలే అని చెప్పి ఇంక వదిలేసాను. పర్వాలేదు, పిల్లలు కూడా పని చేయడం చాలా మంచిదే. వాళ్ళకి పెట్టే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా చేస్తే వస్తుంది, ఎంత కష్టపడితే వాళ్ళ దాకా వస్తుంది, రైతు ఎంత కష్టపడితే ఈ కందిపప్పు కానీ వరి కానీ ఏదైనా ఇట్లా వడ్లు అన్నం కానీ ఎట్లా వస్తుంది అన్నది వాళ్ళకి తెలియాలి. ప్రతి దాంట్లో వాళ్ళని కూడా ఒక పార్ట్ చేయాలన్నమాట. పిల్లలు కష్టపడకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఎండు ఉంటుంది అట్లా అని మనం అంత ప్యాంపర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు పని చేస్తానంటే మనం ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. రియాన్ అన్నీ నన్ను అడిగి మరీ కొడుతున్నాడు అనమాట. ఎట్లా కొట్టాలి, ఆ పప్పు ఎట్లా బయటకు వస్తుంది, ఇవన్నీ అడుగుతూ కొడుతున్నాడు. వాళ్ళకి ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. తర్వాత వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళు కూడా మొబైల్స్ అవన్నీ ఏం చూడకుండా కొంచెము ఇట్లా యాక్టివ్గా ఉంచడంతో వాళ్ళు కూడా డైవర్ట్ అవుతారనమాట ఆ మొబైల్ నుంచి. నల్లటివన్నీ పుచ్చుకోవు. ఇవి చూడు, వేరే ఏదో వేరే చెట్టుదమ్మా ఇది. ఉండేది ఉండవి అదే అంటున్నా, అదే గునుగు.
మేము కంది కొడుతుంటే బ్లాక్‌గా ఇట్లా సీడ్స్ కనిపిస్తున్నాయి. మేమనుకుంటున్నాము ఇదేదైనా ఒక కలుపు మొక్క సీడ్స్ ఏమో దీంట్లో కలిస్తే మరెట్లా అని అనుకుంటుంటే, అప్పుడు గోవింద్ వచ్చి చెప్తున్నాడు, "అది కలుపు మొక్క కాదమ్మా! పోయిన సంవత్సరం మనం ఉలువ ఏసినాం గదా! ఆ ఉలువ తీగ చెట్టుకు చుట్టుకొని పోయి ఇంకా ఆ ఉలువ గింజలు గూడా వచ్చినాయని" చెప్తున్నాడు. కంది కట్టెను కొట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా సైడ్‌కి పెడతారనమాట. ఎందుకంటే కంది కొట్టినప్పుడు ఆ కంది గింజలనేవి పక్కకి ఎగిరిపోకుండా ఉండడం కోసం అట్లా పెడతారు. ఆ రోజు ఉదయం చలి చలి అని చలిమంటేసుకున్నాం గదా! అసలు పని చేస్తుంటే ఎండ చాలా ఉండింది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి అందరం వాటర్ తాగుతూనే ఉన్నామనమాట. బాటిల్స్ అయిపోతూనే ఉన్నాయి. ఎండ అట్లాగే ఉండింది. చలి గూడా అట్లాగే ఉండింది. మధ్యాహ్నం 12:30కి అంతా ఈ కందికట్ట కొట్టడం అంతా అయిపోయింది. కష్టమైన ప్రాసెస్ ఇప్పుడే ఉంటదనమాట. కొట్టడం చాలా ఈజీనే. ఇంక చూడండి ఇప్పుడు పార్వతమ్మ మాకు చూపిస్తుంది ఎట్లా తీయాలి ఏంటి అని అన్నది. నెక్స్ట్ మేం చేయాలి. మొత్తం ఇట్లా కిందికి పైకి అనుకుంటూ పైన ఉన్న పొట్టు, తర్వాత చిన్న చిన్న పుల్లలు అవన్నీ పక్కకేసేయాలి. ఆ తర్వాత కింద కందులు, తర్వాత కొద్దిగా పొట్టు ఉంటది గదా! మళ్ళా అదంతా గూడా ఒక పక్కన కుప్పేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు పైన తీసేసి మాకు చూపిస్తున్నారు గదా! అదంతా గూడా మళ్ళీ ఇట్లా తూర్పు పట్టాలనమాట. తూర్పు పట్టినప్పుడు ఆ పొట్టంతా పక్కకెళ్ళిపోతుంది. మనము టేబుల్ మీద ఏదైతే కట్టె కొట్టినామో అసలు కందులు బయటికి రాకుండా కాయగా అట్లాగే ఉండేది మాత్రం ఇక్కడ మిగిలిపోతుంది. పొట్టంతా బయటికెళ్ళిపోతదనమాట. ఆకు, పొట్టు అదంతా. పార్వతమ్మ మా అమ్మకు చెప్పిందనమాట. అటువైపు, ఇటువైపు ఇద్దరు కలిపి లేపితే తొందరగా అవుతది అని చెప్తే ఇద్దరు కలిసి చేస్తున్నారు. మంచి గాలి వస్తే పని చాలా తొందరగా అయిపోతది. కానీ ఆ రోజు గాలి అస్సలు సరిగ్గా లేదు. మేము వడ్లు చేస్తున్నప్పుడు మాత్రం అసలు ఎంత బాగొచ్చిందో గాలి. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది పని గూడా. గాలి లేనప్పుడంతా కింద పొట్టేరేయడం. ఎప్పుడైతే గాలొస్తుంది అని చెప్పి గబక్కున పైకి లేచి తూర్పు పడదామని చెప్పి చేతిలోకి తీసుకునే లోపల గాలి ఆగిపోతుంది. ఆ రోజంతా ఇట్లాగే అయిపోయింది. తూర్పు పట్టిన తర్వాత ఇట్లా పుల్లలు, తర్వాత కందికాయ ఇవన్నీ గూడా సెపరేట్ అయిపోతాయి. మేము ఫామ్‌లో 3 రోజులున్నాము. ఒక్క క్షణం గూడా తీరిక లేకుండా పని చేస్తూనే ఉన్నాం. నేను చెప్తూనే ఉంటా మా అమ్మకు, పెద్దమ్మకి, "ఇంట్లో ఉండండి. మీరెందుకు చేస్తారు" అని చెప్పినా సరే వాళ్ళు ఖాళీగా ఇంట్లో కూర్చొని కంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు, మేము చేస్తాం గదా! ఏదో ఒకటి అని అంటారనమాట. వీళ్ళనే కాదు, మా ఇంటికి ఎవ్వరొచ్చినా, మా కజిన్స్ వచ్చినా, మా అక్క వాళ్ళొచ్చినా అందరూ పనిలో హెల్ప్ చేస్తారనమాట. మా పెద్దమ్మ ఏజ్ 80 ఇయర్స్‌కి దగ్గరగా ఉంటది. ఇంకా కింద కూర్చొని ఎంత మంచిగా పని చేస్తుందో చూడండి. మళ్ళీ ఆమె ఎప్పుడు పొలం పనులు చేయలేదు. అయినా సరే ఎంత ఇష్టంగా చేస్తుందో చూడండి.
కందికాయల్ని అంతా సపరేట్ చేసిన తర్వాత కింద మిగిలిపోయిన ఈ పొట్టు కందులనన్నిటిని కూడా మళ్ళీ ఇట్లా కుప్ప చేసుకోవాలన్నమాట. ఈ కుప్పనన్నిటిని కూడా మళ్ళీ నెక్స్ట్ డే తూర్పు పట్టాలి. కొంచెం వీడియో బోరింగ్గా అనిపించవచ్చు, కాకపోతే మేము అక్కడ ఏం చేస్తున్నామో అది మాత్రమే చూపిస్తాను అనమాట. నేను మళ్ళీ కంటెంట్ కోసం అని చెప్పి ఏదో క్రియేట్ చేయడం ఎందుకు, ఎందుకంటే నా పని అయిపోతుంది. మీకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా ఎట్లా ప్రాసెసింగ్ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది ఈ పొలం వెనకల అన్నది కూడా అందరికీ తెలియాలి. ఇంకొకటి, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఇలా ప్రాసెసింగ్ చేస్తారా, లేదంటే ఎవరికైనా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సాయంకాలం అయింది కాబట్టి మొత్తం ఇట్లా కవర్తో కప్పేస్తున్నాము. ఎందుకంటే మంచు పడితే మళ్ళీ కందులు అన్నీ పాడైపోతాయని చెప్పి అట్లా కవర్ చేస్తున్నాము. తూర్పు పట్టిన తర్వాత కందిపొట్టు అంతా ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంది. ఆ కందిపొట్టు ఆవులకు మంచి బలం అన్నమాట. అందుకోసం కొద్దిగా వేద్దామని తీసుకెళ్తున్నా. కందిపొట్టు తీసుకొని వచ్చిన తర్వాత గోవిందుండి రాత్రిపూట కందిపొట్టు వేయకూడదు, పగలపూట వేయాలి అన్నాడు. కానీ ఇంకా నేను తీసుకొచ్చాను కదా, పర్వాలేదులే ఇది ఒక్క పూటకి వేసేద్దామంటే అన్నిటికీ కొద్ది కొద్దిగా వేస్తున్నాము. మరియా నుండి ఈ చిన్న కాఫ్తో నాకు ఫోటో తీస్తావా అని అడిగాడు. సరేలే నేను తీస్తా అని చెప్పి కూర్చోబెట్టాను. కానీ వాడికి భయం వేసింది. దూడలు అటు ఇటు తిరుగుతుంటే వాడికి భయం వేసింది, పొడుస్తాయేమో అని. పార్వతమ్మ ఏం కాదురా, నేను దగ్గరుండి పట్టుకొని ఇస్తానని చెప్పి టచ్ చేయించింది. పాలు ఎట్లా పిండుతారో నేను తెలుసుకుంటానని అడుగుతుంటే పాలు పిండేది కూడా గోవిందు చూపిస్తున్నాడు, ఇట్లా వస్తాయి పాలు అని. ఇది 3వ రోజు మేము చేస్తున్న ప్రాసెస్ ఇది. నిన్న మేము కందికాయల్ని తర్వాత చిన్న చిన్న పుల్లల్ని అన్నీ సపరేట్ చేసిన తర్వాత వాళ్ళు తూర్పు పట్టారు కదా, ఆ తూర్పు పట్టిన పొట్టునంతా తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా వేస్తారు. ఇట్లా కర్రలతో కొడితే మనకు కాయ పగిలిపోనిది ఉంటే మొత్తం పొట్టంతా పోతుంది అనమాట. ఇట్లా కర్రలతో కొట్టడం వల్ల పార్వతమ్మ చూపించింది, ఇట్లా కొడితే మొత్తం వచ్చేస్తుంది అంటే. ఇంకా నేను మా అమ్మ పెద్దమ్మ కూర్చొని మొత్తం కొట్టేస్తున్నాము. ముందు రోజు ఎండలో పనిచేసి ఆ స్కిన్ అంతా మాడిపోయింది. అందుకే తలపైన అట్లా చున్నీ వేసుకున్నా. నేను ఎప్పుడు పొలంలో పని చేస్తున్నా ఈ చున్నీనే వేసుకుంటా. మీకు ఇంతకుముందే చూపించిన ఇది దేశవాళీ కాటన్తో చేసిన చున్నీ అని, అందుకని ఇది బాగా చల్లదనాన్ని ఇస్తుంది. అందుకని ఎప్పుడు ఇదే వేసుకుంటా. ఇట్లా మేము కొట్టిన తర్వాత మళ్ళీ ఆ కంది పొట్టునంతా తీయాలి. మళ్ళీ కందులు బయటకు వచ్చిన కందులంతా మళ్ళీ ఇట్లా కుప్ప చేయాలి. అసలు కంది ప్రాసెసింగ్ మాత్రం చాలా ఉంది. ఇదిగోండి శరత్ మా కజిన్, మా అక్క కొడుకు అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ మనవడు ఇతను. అయితే అందరం కలిసి చేస్తున్నాం. తను కూడా నేను కూడా చేస్తా. యుఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏం ఎక్సర్సైజ్ లేదు, ఊరికే తినడం కూర్చోవడమే ఉందని తను కూడా హెల్ప్ చేయడానికి వచ్చాడు. మాకందరికి ఇది ఒక ఫన్ యాక్టివిటీ లాగా అనిపించింది. అందరం కలిసి కొడుతూ ఉంటే అసలు నిజంగా పని చేస్తున్న ఫీలే లేదు. అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ పని చేసినాం. అసలు కష్టపడుతున్నామన్న ఫీలింగ్ కూడా రాలేదు. అదే ఒక్కరం కూర్చొని చేయాలనుకోండి అస్సలు చేయాలనిపించదు. అందుకే అండి బంధువులు అనేవాళ్ళు ఉండాలి, ఒకరికొకరు తోడు అనేది అవసరం. అందరం కలిసి ఉండడం చాలా ముఖ్యమని చెప్పేది. కొద్దిసేపు నేను తూర్పు పడదామని చెప్పి వచ్చిన. కాకపోతే వరి తూర్పు పట్టడం నాకు ఈజీనే అనిపించింది, కానీ కంది తూర్పు పట్టడం మాత్రం కొద్దిగా కష్టమే అనిపించింది.
కందిని మాత్రం డిఫరెంట్ స్టేజెస్లలో డిఫరెంట్గా తూర్పు పట్టాల్సి ఉంది. నిజంగా 3-4 సార్లు కందులైతే తూర్పు పట్టారు. ఇంకా మేము కొట్టేదంతా అయిపోయింది. నేను ఫామ్‌కి వెళ్ళినప్పుడు మెసేజ్ పెట్టాననమాట. ఇట్లా కందికాయ పచ్చి కందికాయ ఉంది అంటే చాలామంది ఆర్డర్ పెట్టారు. అందుకోసమని ఇంత పెద్ద సంచి తీసుకొనొచ్చి మరి కందికాయలు కోస్తున్నాము. మా అమ్మ ఒక పక్క కట్ చేస్తుంది, పెద్దమ్మ, నేను ముగ్గురం కలిసి కట్ చేసుకుంటున్నాము. వాళ్ళు కూడా ఊరికి వెళ్ళాలన్నమాట. ఆ రోజే ఊరికి తీసుకెళ్ళడానికని కందికాయ కట్ చేసుకుంటున్నారు. కందికాయలు నేను వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడైనా మనకు మంచి గింజ పట్టింది చూసి చెక్ చేసి మరీ కట్ చేస్తున్నాము. ఎందుకంటే కందికాయ గింజ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా ఉడకబెట్టుకొని తినేటప్పుడు. అందుకోసమని మంచిగా జాగ్రత్తగా చెక్ చేసి ఇస్తున్నా. ఎక్కడైనా ఒక్కొక్కడ ఎండిపోతే అదిగోండి కాయ మాత్రం అదే గింజ తెల్లగా ఉంది. ఇది నేను మీకు ముందే చెప్పాను కదా ఇది తెల్ల కంది అని. నాకు వేరే రైతు ఈ సీడ్ ఇవ్వడం వల్ల సరే అని దీన్ని కూడా వేసుకున్నాను. ఇదే లాస్ట్ ప్రాసెసింగ్ అనమాట. ఇంకా లాస్ట్ సారి తూర్పు పట్టడము. ఇంకా ప్యూర్ కంది మాత్రమే వస్తుంది. సరిగ్గా గాలి లేకపోవడం వల్ల పుచ్చులు కూడా కొన్ని కలిసాయి. వాటిని మళ్ళీ నానబెట్టుకున్నప్పుడు ఆ పుచ్చులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఒక పంటను పండించి మార్కెట్లోకి తీసుకురావడానికి ఇంత కష్టం ఉంటుందండి. మందులు లేకుండా పండించడం అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పార్వతమ్మ కందికట్టనే ఒక చీపురులాగా చేసి ఇక్కడ పెట్టింది. ఎందుకంటే తూర్పు పడుతున్నప్పుడు కందులు పక్కకు చెరిగిపోకుండా ఉండడం కోసం ఇట్లా పెడతారంట. పాతకాలం పద్ధతుల్లో ప్రతిదీ ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉండే ఉంటుంది అన్నమాట. తూర్పు పట్టిన తర్వాత ఈ కంది పొట్టు అయితే మిగిలింది. ఈ కంది పొట్టును మేము ఆవులకు ఎద్దులకు వేసుకుంటాము. మనము ఎంతసేపున వరి పంటల మీదనే కాకుండా కొన్ని రకరకాల పంటలు వేసుకోవడం వల్ల ఆవులకు ఎద్దులకు కూడా మంచి పరిపూర్ణమైన ఆహారం దొరుకుతుంది అనమాట. బయట నుంచి ఎక్కడో కొనే అవసరం లేకుండా మనమే రకరకాల పంటలు పండించుకుంటే మన ఇంటికి కావాల్సినవన్నీ వస్తాయి. తర్వాత ఆవులకు మంచి బలవర్ధకమైన ఆహారం కూడా అందుతుంది. జొన్న వేసుకోవడం వల్ల జొన్న చొప్ప అయితే వస్తుంది. తర్వాత ఈ కంది పొట్టు వస్తుంది, వరి గడ్డి వస్తుంది. తర్వాత ఈ మొత్తం ఈ కంది అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తున్న పంట ఉలువ. నెక్స్ట్ ఉలువ ప్రాసెసింగ్ ఉంది. ఇప్పుడు కంది మొత్తం ప్రాసెసింగ్ అయిపోయింది కదా, మొత్తం ఇంకా కంది ప్రాసెసింగ్ అయిపోలేదు, దాని పని ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఉలువ గింజలు తీసే ప్రాసెసింగ్ అనమాట. ఇదిగోండి ఈ 2 బ్యాగులు అయితే వచ్చినాయి. ఈ రెండో బ్యాగ్ కూడా ఫుల్గా ఏం రాలేదు. మళ్ళీ దీంట్లో కొన్ని పుచ్చులు ఉంటాయి. ఈ కందులను మళ్ళీ నానబోసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ పప్పు చేసే ప్రాసెసింగ్ చాలానే ఉంటుంది. నీళ్ళలో నానబెట్టినప్పుడు పుచ్చులన్నీ పైకి వస్తాయి కాబట్టి అవన్నీ కూడా వెళ్ళిపోతే మంచి నాణ్యమైన కందులు మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఆ పప్పు ప్రాసెసింగ్ చేసేటప్పుడు చూపిస్తా. నా వీడియోను ఓపికగా చూసిన అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.